ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో టైం స్టెప్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో ఏంటంటే మనకి కొన్ని ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి సీక్వెన్స్, ఎక్స్ప్లోడ్, కాల్ ఫంక్షన్ అండ్ అండర్స్కోర్ డేట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏదన్నా నోట్బుక్స్ డిఫైన్ చేసేటప్పుడు డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేయడం అంటే అలాంటి కేసెస్లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్‌గా మనం పవర్ క్వెరీ ఎడిటర్ కావచ్చు, లేకపోతే పవర్ బై డెస్క్‌టాప్‌లో సో, డేట్స్ అంటే ఫ్రమ్ డేట్, స్టార్ట్ డేట్ యూజ్ చేసుకొని మనం ఏదైతే డేట్ టేబుల్ డిఫైన్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అలానే చేయొచ్చనమాట. కాకపోతే అక్కడ కొంచెం ఈజీగా ఉంటది. ఇక్కడ కొంచెం ట్రిక్కీ అంటే వేరే ఫంక్షన్స్ కూడా యూజ్ చేయాల్సుంటదనమాట. ఇక్కడ కొంచెం లెంతీ కూడా అనేది రాయాల్సుంటుంది. బట్ వే ఆఫ్ డూయింగ్ అంటే ఫంక్షనాలిటీ అక్కడ ఎలా అయితే ఉంటదో సేమ్ ఇక్కడ కూడా మనమైతే డిజైన్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటదనమాట. ఓకే. ఫస్ట్ ఇక్కడ నేను మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకటి సీక్వెన్స్, to_date, ఎక్స్‌ప్లోడ్, కాల్ ఫంక్షన్. ఈటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు జస్ట్ సింపుల్‌గా మౌస్ అవుట్ చేయండి. ఆ ఫంక్షన్ ఏమేం పారామీటర్స్ తీసుకుంటుంది అండ్ ఏమి రిటర్న్ చేస్తుంది? అది డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుందా? రో రిటర్న్ చేస్తుందా? కాలమ్ రిటర్న్ చేస్తుందా? ప్రతిది కూడా మనకి ఒక టూల్ బాక్స్ లాగా లైక్ టూల్ టిప్ లాగా మనకైతే ఆ ఫంక్షన్ మీద మౌస్ అవుట్ చేసినప్పుడు వస్తుందన్నమాట. ఓకే. యాజ్ వెల్ యాజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా లిస్ట్ అవుట్ చేసింది. ఇక్కడ నేనేం స్పెసిఫై చేస్తున్నానంటే ఓకే. సీక్వెన్స్ అనే ఫంక్షన్ 3 ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటుంది. స్టార్ట్, ఎండ్, లైక్ స్టాప్, స్టెప్ అనమాట. ఓకే. స్టార్ట్ అంటే ఇక్కడ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నాకు కావాలి. కాకపోతే ఇంటర్వెల్ వచ్చేసరికి 1 మంత్ అన్నమాట. ఓకే. ఈడ ఇంటర్వెల్ 1 ఇయర్, 1 డే ఇలా కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. బట్ to_date ఏంటంటే కన్వర్షన్ అన్నమాట. ఓకే. డేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ. ఇది ఒక ఫంక్షన్. ఇది కాలమ్ నేమ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. క్లాస్ ఇంటూ ద సంథింగ్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే ఎక్స్‌ప్లోడ్ అనే ఫంక్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు మల్టీ అరే డాక్యుమెంట్ జేసన్ ఫైల్స్ తోటి వర్క్ చేసేటప్పుడు ఎక్స్‌ప్లోడ్ అనేది ఫంక్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకిక్కడ అరే టైప్ కావచ్చు, స్ట్రక్ట్ టైప్ కావచ్చు, మ్యాప్ టైప్ కావచ్చు. ఈ 3 టైప్‌లో ఏదో ఒకటి ఉంటదనమాట. అలాంటి వాటిని ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలి, దాని తర్వాత ఏం చేయాలనేది ఈ ఫంక్షన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే ఇన్‌పుట్‌గా కాలమ్ తీసుకుంటేనే అవుట్‌పుట్ కూడా కాలమే రిటర్న్ చేస్తుంది. ఏంటి ఇన్‌పుట్ అంటే మీరు అరే కానీ, మ్యాప్ గాని ఏదైతే డేటా టైప్స్ ఉంటాయో అలాంటి డేటా టైప్స్ ఈ కాలమ్‌కి ప్రొవైడ్ చేసినప్పుడు ఆ అరేలో కానీ, మ్యాప్‌లో గాని ఎలిమెంట్స్ ఉంటాయి కదా! ఈచ్ ఎలిమెంట్‌కి ఒక రో అనేది రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే. ఈచ్ ఎలిమెంట్‌కి ఒక రో. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రన్ చేస్తాను. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటిది మనకి అరే అన్నమాట. ఓకే. కావాలంటే కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇది అరే. ఓకే. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి 3 రోస్ అనేది జనరేట్ చేస్తుంది. ఏదైతే ఇది అరే డేటా టైప్ కాబట్టి అరేలో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఈచ్ ఎలిమెంట్‌కి ఇట్ విల్ జనరేట్ 1. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. బట్ ఒక్కసారి మీకు ప్రాపర్‌గా అర్థమైతే చాలా ఈజీ. ఓకే. ఇనిషియల్‌గా నాకు సో వెన్ ఐ వాస్ లెర్నింగ్ ఏంట్రా బాబు అనిపించొచ్చేది. బట్ ఎప్పుడైతే మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకుంటారో చాలా ఈజీ అనమాట. పెద్ద కష్టమైతే కాదు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే విత్ కాలమ్ ఫంక్షన్. ఓకే. విత్ కాలమ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ డిరైవ్డ్ కాలమ్ అన్నమాట. అంటే ఉన్న టేబుల్‌లో ఉన్న కాలమ్‌ని సేమ్ కాలమ్ తోటి మోడిఫై చేయొచ్చు. లేదా కొత్తగా ఏదైనా కాలమ్‌ని డిరైవ్ కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా చాలా ఫ్రెండ్లీ ఫంక్షన్, ఈజీ ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్స్‌ప్లోర్ కాల్ ఫంక్షన్. ఓకే. కాల్ ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది ఇన్‌పుట్‌గా కాలమ్‌ని తీసుకుంటుంది. ఏదైతే కాలమ్ తీసుకుంటుందో అది రిటర్న్ చేస్తుందన్నమాట. రన్ చేద్దాం. కాకపోతే మీరనుకోవచ్చు ఇక్కడ 3 ఏంటి 3 అని చెప్పారు. ఇక్కడ చాలా వచ్చినాయంటే డేట్ చూడొచ్చు. ఓకే. 2020 అంటే జనవరి నుంచి డిసెంబర్ కాబట్టి మనకి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి అందువల్ల 12 వచ్చినాయన్నమాట. ఓకే. అలా కాకుండా ఇందాక చెప్పినట్టుగా 03 ఇస్తాను. చూద్దాం ఏమవుతుందో.
ఏమొచ్చినాయి? 3 వచ్చినాయన్నమాట. ఓకే. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఓకే. అలానే మీరు డేట్ గూడా తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మీరు మంత్ తీసుకోవచ్చు, ఇయర్ తీసుకోవచ్చు, డే కూడా తీసుకోవచ్చన్నమాట. సో, ఓకే. చూడండి మనకి చాలా రోస్ వస్తాయన్నమాట. ఎందుకంటే మీరు స్పెసిఫై చేసిన ఇంటర్వెల్ అనేది అంటే ఎంటైర్ ఇయర్‌ని తీసుకున్నారు కాబట్టి 365 డేస్ అంటే రోస్ వస్తాయి. మీరు కావాలనుకుంటే వితిన్ ఇక్కడే చేయాల్సిన అవసరం లేదు. ఈ వచ్చిన అవుట్‌పుట్ మీద మీరు తర్వాతైనా చేయొచ్చు. లేకపోతే దీన్ని ఒక డేటా ఫ్రేమ్‌లో తీసుకొని ఆ డేటా ఫ్రేమ్‌కి మళ్ళీ వెతుక్కోవాలని ఎక్స్‌ప్లోర్ అంటే సింగిల్ లైన్‌లో చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈజీ అండర్‌స్టాండింగ్ కోసం మల్టిపుల్ లైన్స్ కింద బ్రేక్ చేయొచ్చనమాట. అలా అయినా చేయొచ్చు. ఓకే. బట్ మీకేందంటే కాన్సెప్ట్ అనేది అర్థమైతే సరిపోతుందనమాట. సో, థట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే. ఇక్కడ డీఎఫ్ కాకుండా సో, టెంప్ డేటా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ డీఎఫ్ కదా! సో, దీన్ని వేరే కాలమ్‌కి తీసుకోవచ్చు. సో, మీరు కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఐడియా అయితే నాలెడ్జ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సో, డేటా ఇంజినీరింగ్ మీరు అజూర్ సినాప్స్ అనలిటిక్స్ కావచ్చు, లేకపోతే డేటాబేస్ కావచ్చు, లేకపోతే స్నోఫ్లేక్ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కావచ్చు. ఎక్కడికెళ్ళినా సరే ఈ రోజుల్లో అందరూ నోట్‌బుక్స్. ఓకే. వేరే ఆప్షన్ అంటే ఏం లేదు. ఈవెన్ ఇంకా అడ్వాన్స్‌డ్‌గా టీఎస్‌క్యూఎల్ నోట్‌బుక్స్ వస్తున్నాయి, పైథాన్ నోట్‌బుక్స్ వస్తున్నాయి, అన్ని నోట్‌బుక్స్ వస్తున్నాయి. ఓకే. సో, మార్కెట్ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా మనకైతే ఆపర్చునిటీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ సో మచ్. బాయ్.